రే అశోక్ స్వామి మాల వేశాడ్రా. వాడు పెద్ద చిల్లర నా కొడుకు లేరా. వాడు ముందంతా చిల్లర పనులు చేసి ఇప్పుడు మాల వేస్తే నేను సామి అని మర్యాద ఇవ్వాలా? రే ప్రవీణ్ అలా మాట్లాడకూడదురా. రే నువ్వు ఊగినే ఉండరా. నువ్వు చెప్పింది నిజమేరా. ఆ స్వామి ముందు చాలా అల్లరి పనులు చేసేవాడు, కానీ ప్రతి అల్లరి పనుల్లో నువ్వు నేను కూడా ఉన్నాం కదరా. ఇప్పుడు ఆ స్వామి చిల్లరైనప్పుడు నువ్వు కూడా చిల్లరే కదా. స్వామి తీసుకో స్వామి ప్రసాదం. స్వామి నేను చిల్లర నా కొడుకే. అయ్యప్ప నేను ఎన్ని చెడ్డ పనులు చేసినా కూడా ఈ 41 రోజులు నేను అయ్యప్ప స్వామి దీక్షలో ఉంటా స్వామి. నువ్వు నాకే కాకపోయినా నేను వేసుకున్న మాలకైనా మర్యాద ఇవ్వాలి కదా స్వామి. రే ప్రవీణ్ ఒకటి చెప్తా, బాగా గుర్తుకు పెట్టుకోరా. ఎలాంటి వారైనా మాల వేశారంటే వాళ్ళు మారాలి లేదా నాలో ఉన్న దరిద్రం పోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు ఆ స్వామి మారాడని మనం సంతోషించాలిరా, అలా బాధ పెట్టకూడదు. అయ్యప్ప నాకు భిక్షకి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా. నన్ను క్షమించి అయ్యప్ప.